హలో గైస్, హాయ్ అందరికి. దిస్ ఇస్ యువర్ మండా రేణుక. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈ రోజు నుంచి మేము తీసుకున్న ప్లానింగ్ ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్లో మనం రేణుక హోమ్ ఫుడ్స్ అని కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామన్నమాట. సో అందరూ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫ్రమ్ టుడే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్ వీడియోస్ విల్ రన్ అనమాట. ఇక్కడ నుంచి దసరా స్పెషల్ అనుకోండి ఇప్పుడు ఇది. సో ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే స్పైసీ చిల్లీ చికెన్ అన్నమాట. సో దాన్ని ఎలా తయారు చేస్తానని మేము మొత్తం చూడాలనుకుంటున్నాను. ఐ పోస్ట్ దిస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఆల్సో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకున్నాము. సో ఇందులో ఆయిల్ ఫస్ట్, నెక్స్ట్ మనం వేసుకునే ఆనియన్స్, ఆనియన్స్ వేసిన తర్వాత చిల్లీ అన్నమాట, పచ్చిమిరపకాయ కదమ్మా అది. రైట్, పచ్చిమిరపకాయ. అది వేగాలి, మంచి గోల్డిష్ కలర్ లో రావాలన్నమాట. ఫ్రేగ్రెన్స్ తెలిసిపోతుంది మనకి. ఓకే, లిడ్ పెట్టేసింది ఇప్పుడు మా అమ్మ. ఓకే, మూత తీసే అమ్మ. నాకు ఆనియన్స్ వేగిపోయినాయి అన్నమాట ఇప్పుడు. సో చికెన్ వేసేసుకోవాలి. ఇది స్కిన్లెస్ చికెనా మామూలు చికెనా? స్కిన్లెస్ చికెన్ అంట. అది చెప్పమ్మా మళ్ళీ ఒకసారి. స్కిన్లెస్. యా, స్కిన్లెస్. మా అమ్మ వాయిస్ స్వీట్ విన్నా, కామెంట్ వేయట్లేదో. సో మన చికెన్ ఇప్పుడు బాయిల్ చేసిద్దాం. ఓకే, లైట్ గా బాయిల్ అయింది. కలుపు. ఇప్పుడు ఇందులో ఏం వేస్తారు? టమాటో. సో ఇప్పుడు నేను టమాటో వేసుకోవాలన్నమాట. టమాటా వేసేసాము. సాల్ట్ కూడా. దేనికి? టమాటాలు మగ్గడానికి. ఓ, టమాటాలు మగ్గడానికంట సాల్ట్. మంచి మగ్గిపోవాలి ఇప్పుడు టమాటాలు. ఏంటి అప్పుడు మూత పెట్టేసావు? కలపకుండా పెట్టాలంట గాయస్. టమాటాలు మగ్గిపోయాయో. కలుపు. కొంచెం మెల్లగా కలిపి, చికెన్ కి ఏమైనా దెబ్బలు తాకుతాయేమో. నెక్స్ట్ ఐటమ్ ఏంటి అని లేచేది? అల్లం వెల్లుల్లి, గార్లిక్ జింజర్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంట, అప్పటిదప్పుడు దంచేసుకోవాలంట. అయితే మంచి ఫ్రేగ్రెన్స్, మంచి టేస్ట్ వస్తుందంట. కొంతమంది ఏంటంటే ఆనియన్స్ వేసిన వెంబటనే వేస్తారు, కానీ అట్ల కన్నా ఎందుకో మమ్మీ ఇట్లనే వేస్తుందంట. ఎందుకు వేస్తావు అమ్మా? ఇట్లా అయితే కొంచెం స్మెల్ బాగుంటది, అప్పుడే వేస్తే కొంచెం వేగిపోద్ది, నచ్చదు. ఓ, విన్నారు కదా ఫ్రెండ్స్, అది మ్యాటర్. వాసన. వన్ టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకు, మూత తీసేసింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ అంట. ఇది స్పైసీ చికెన్ కాబట్టి మనం 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము. వద్దనుకున్న వాళ్ళు 2 వేసుకుంటే సరిపోతుంది. ఇది కేజీ చికెన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా,
ఇప్పుడు మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట.